భారతదేశంలో చాలా మంది తల్లిదండ్రులు బొమ్మరిల్లు పేరెంట్స్ లా బిహేవ్ చేస్తారు. వాళ్ళు పెద్దయినా ఏ వయసు వచ్చినా స్వతంత్రంగా వాళ్ళని నిర్ణయాలు తీసుకునేవారు. చేయబట్టుకుని వాళ్ళు ఏ షర్ట్ వేసుకోవాలో, ఎక్కడ అడుగేయాలో, ఏం చదువుకోవాలో, ఏ ఫుడ్ తినాలో ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు. దీనివల్ల స్వతంత్రంగా బతకడం అనేది చాలా మందికి అలవాటు అవదనమాట. దాంతో పెద్దయినా సరే ఇంకొకరి పైన ఆధారపడతా ఉంటారు. వీళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ తెలుసుకోవాల్సిన పాఠం డచ్ పేరెంటింగ్. డచ్ పేరెంటింగ్ అనేది అంటే నెదర్లాండ్స్ ఇలాంటి ప్రాంతాల్లో పేరెంటింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ పిల్లలు చిన్న వయసు నుంచే స్వతంత్రంగా ఉంటారు. అంతేకాదు చాలా సంతోషంగా కూడా ఉంటారనమాట. అయితే పేరెంటింగ్లో డచ్చే టాప్ అంట, అంటే నెదర్లాండ్స్ కంట్రీయే టాప్ అంట. దానిలో పిల్లలకి చాలా నేర్పిస్తారు. వాళ్ళు సింపుల్గా ఉంటే నేర్పిస్తారు, స్వతంత్రంగా ఉంటే నేర్పిస్తారు, భావాలు వ్యక్తపరచడం నేర్పిస్తారు, ఫ్యామిలీ టైం గురించి నేర్పిస్తారు. అంతేకాదు రిలాక్స్గా కష్టపడటమే కాదు, రిలాక్స్గా ఎలా ఉండాలని కూడా నేర్పిస్తారు. పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్ని ఓవర్ రూల్ చేయరు, అదేవిధంగా ఓవర్ పేరెంటింగ్ చేయరు, హెలికాప్టర్ పేరెంటింగ్ అస్సలు చేయరనమాట. అవన్నీ పక్కన పెట్టేసి పిల్లలు స్వేచ్ఛగా అవుట్డోర్ యాక్టివిటీస్, హెల్దీ ఈటింగ్, బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ నేర్పిస్తారంట. అంతేకాదు చాలా వరకు పిల్లల పైన ఎక్కువ వాళ్ళ భావజాలం రుద్దరంట పేరెంట్స్. పిల్లలకి స్వతంత్రంగా ఆలోచించడం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళు వయసు తగ్గ నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా పేరెంట్స్ నేర్పిస్తారంట.